నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కొద్దిసేపు రాజకీయాలు పక్కన పెట్టి శబరిమలలో ఏం జరుగుతోంది ఒకసారి మాట్లాడుకుందాం. మహాకుంభమేళా జరిగినప్పుడు కొన్ని కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో హోరెత్తిచ్చేశారు. అన్ని కోట్ల మందిలో వందల్లో ఎవరికైనా అసౌకర్యం కలిగినప్పుడు పూర్తిగా హోరెత్తిచ్చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు నోటి వెంబడ శబరిమలలో జరుగుతున్న దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే కేరళలో ఉంది, కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. సో ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అన్నట్టుగా ఏం జరిగినా మాట్లాడట్లేదు. శబరిమలలో గత 48 గంటలుగా చాలా హృదయ విదారకరమైన ఘటనలు, దృశ్యాలు చూస్తున్నాం మనం. మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించకపోయినా సోషల్ మీడియాలో ఆ పోస్టులన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. అయినా కూడా కేరళ ప్రభుత్వంలో ఎక్కడా చలనం లేదు. దాదాపు 300 కోట్ల రూపాయల పైన ఆదాయం వస్తూ ఉంటుంది కేరళ ప్రభుత్వానికి. అయ్యప్ప స్వామి టెంపులే కాకుండా పద్మనాభ స్వామి టెంపుల్, దేవాలయాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. కేవలం ఆ డబ్బును తీసుకొని వేరే వాటికి డైవర్ట్ చేయటమే తప్ప దేవాలయాల అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనపడదు కేరళలో. ఇది ఒక కేరళకే కాదు, తమిళనాడులో కూడా అదే జరుగుతుంది, కర్ణాటకలో కూడా అదే జరుగుతుంది. ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే వీళ్ళు ఆఖరికి దేవునికి సంబంధించిన బంగారాన్ని కూడా దొంగిలించటమో, లేదా ఒరిజినల్ గోల్డ్ని తీసుకొని కల్పితం లేకపోతే మార్పిడి చేసి పెట్టడమో ఈ మధ్య మనం చూసాం. ఈడీ రైడ్స్ కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వీరేంద్ర మీద 4.5 కేజీల బంగారం శబరిమలలో దేవాలయం నుంచి మాయమైనట్టుగా, మిగతావన్నీ ఒరిజినల్ గోల్డ్ అంతా కూడా మార్చేశారు. దాని మీద ఈడీ అట్లాగే సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది ప్రస్తుతానికి. శబరిమలలో అందరికీ తెలిసిందే, నవంబర్ నెల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు మకర సంక్రాంతి దాకా. మనకన్నా కూడా కేరళ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే సంవత్సరం కిందట చూసాం తొక్కిసలాట్లో ఒక చిన్న పాప కూడా మరణించింది సంవత్సరం కిందట. నేను అప్పుడు ఒక వీడియో కూడా చేశాను, హిందూ టెంపుల్స్ని ఫ్రీ చేయండి, ప్రభుత్వం నుంచి ఫ్రీ చేయండి అని. అప్పుడు చాలా యాజిటేషన్స్ నడిచినాయి. కానీ ఎక్కడా కూడా ఆ యాజిటేషన్ తెర మీదకి రాకుండా కేరళ ప్రభుత్వం మహిళలకి శబరిమలలో ప్రవేశం దాని మీద అంటూ కూడా డైవర్ట్ చేసింది. కోర్టు తీర్పులు, వాయిదాలు అంటూ కూడా అసలు ఈ టాపిక్ని అంతా కూడా పూర్తిగా పక్కకి నెట్టేట్టుగా చేసింది కేరళ ప్రభుత్వం. కేఎస్ఆర్టీసీ వాళ్ళు బస్సు వేశారు శబరిమలకి. 150 మంది పైన ఓవర్ క్రౌడ్తో అక్కడికి వెళ్ళటము, తొక్కిసలాట. కేఎస్ఆర్టీసీ వాళ్ళ బదులు మేము ఫ్రీ సర్వీసులు వేస్తామని చాలా ఆర్గనైజేషన్స్ వాలంటరీగా వచ్చినా ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కేఎస్ఆర్టీసీ లేదా కేరళ ప్రభుత్వం అంతా కూడా. చాలామంది డబల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఏసీ స్లీపర్లు ఇంకా దారుణంగా, ఏసీ బస్సులు అయితే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని మొత్తుకున్నా కూడా భక్తులు ఎక్కడా కూడా కేరళ ప్రభుత్వం ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చేస్తున్న ఆర్గనైజేషన్స్కి ఎవ్వరికీ ఇవ్వలేదు. అదే కేఎస్ఆర్టీసీలో 100-150 మందిని ఓవర్లోడ్తో తీసుకెళ్ళటము. చాలా వరకు ఇది మనకి నీలక్కల్ పంబాద రూట్లో బాగా కనబడుతుంది. కేరళ ప్రభుత్వం చేమ కుట్టినట్టుగా లేదు. ఆఖరికి దర్శనానికి 15 గంటల పైన క్యూలో నుంచుంటున్నారు భక్తులు. ఎక్కడ మంచినీటి సౌకర్యం కూడా కనపడదు, తినుబండరాలు కనపడవు, ఎక్కడ ప్రసాదాలు కనపడవు, ఏవి ఉండదు. 15 గంటలు వాళ్ళ దారిని వదిలేసింది. క్యూ మెయింటెనెన్స్ కనపడదు, సెక్యూరిటీ కనపడదు. ఆఖరికి ఆంధ్రా నుంచి వెళ్ళిన ఒక భక్తుడికైతే చాలా చేదు అనుభవం ఎదురైంది. అతన్ని ఒక పోలీసు చాలా తీవ్రంగా అవమానించాడు. ప్రస్తుతానికి అది సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. అతను దర్శనానికి నాగబాబు అనే భక్తుడు, అతను ఉండి విలేజు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చాడు. దర్శనకు వచ్చాడు. ఎట్లా వెళ్ళాలి ఏంటి అని అడిగితే దర్శనానికి దారి ఏది అంటే ఒక పోలీసు ప్యాంట్ జిప్ చూపించి అటు వెళ్ళండి అన్నాడని చాలా అవమానానికి గురి చేశాడని ఆ భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకొక పోలీసు వచ్చి ఆ పోలీసుని దొడ్డిదారి వెంబడి పంపించేసి ఇతన్ని దర్శనానికి నేను తీసుకెళ్తాను అంటూ ఎక్కడ చెప్పద్దు ఈ విషయం అంటూ కూడా అతన్ని చెప్పాడని, పోలీసులు ఇట్లా అవమానించారని కూడా బయటికి రానియద్దు, మాట్లాడద్దు అన్నాడని అతను పూర్తిగా వీడియో కూడా ఒకటి రిలీజ్ చేశాడు. ఇంతకన్నా ఘోరమైంది ఏమన్నా ఉంటుందా? ఒక అయ్యప్ప స్వామి దర్శనానికి 40 రోజుల దీక్ష తర్వాత దేశం నలుమూలల నుంచి వస్తారు. వాళ్ళని కనీసం దర్శనం ఎక్కడ చేసుకోవాలని అడిగితే
చాలా అవమానకరంగా ఒక యాంటీ నేషనల్ మాట్లాడినట్టుగా మాట్లాడాడు ఆ పోలీసు. పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పిల్లలకి ఎక్కడా కూడా గాలి ఆడక క్యూలో 15 గంటలు చాలామంది స్పృహ కోల్పోతున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా అందించే వాళ్ళు ఎక్కడా కూడా లేరు. పోలీసులు చాలా చోట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరైతే ఖండించాల్సిందే. ఎక్కంత క్యూ ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళి ఎక్కడో సేద తీరటం, వాళ్ళు కూర్చుంటాము, వాళ్ళైతే వాళ్ళు లంచ్ టైం అని వెళ్ళిపోవటము, ఇదంతా మనం చూస్తున్నాం. హిందూ దేవాలయాల్లో పూర్తిగా ఇది సంవత్సరం కాలం నుంచే నడుస్తుంది. కర్ణాటక, తమిళనాడు, అట్లాగే ఇక్కడ ముఖ్యంగా కేరళ, ఈ డబ్బులంతా ఎటు వెళ్తున్నాయో ఎవరికీ తెలియదు. బంగారాల దాకా వెళ్ళిపోయింది. దేవుడికి సంబంధించిన బంగారాలను కూడా మార్చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాయి, హిందూ దేవాలయాల మీద ఎంత బరిదెగిస్తున్నాయి అన్నది అర్థమవుతుంది. మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాము. ఈ ఫ్రీ హిందూ టెంపుల్స్ గవర్నమెంట్ నుంచి ఫ్రీ చేయండి అన్న కూడా ఎవరు మాట్లాడలేదు. పోనీ కనీసం ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫలమవుతున్నాయి. ఆదాయాన్ని అంతా తీసుకొని వెళ్ళి వాళ్ళు ఉచిత పథకాలకో వేరే వాటికో ఖర్చు పెట్టి కనీసం వాళ్ళకి వచ్చిన దానిలో 10% కూడా ఈ దేవాలయాల అభివృద్ధికి ఎక్కడ ఉపయోగించట్లేదు అన్నదైతే స్పష్టమవుతుంది శబరిమల ఇన్సిడెంట్ చూశాక. ఎక్కడైనా మనం కేరళలో ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో అయితే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా కనీసం ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని హిందువులు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇలా చేస్తుందానికి, కాంగ్రెస్తో కలిసి చేస్తుందానికి వాళ్ళకి ఏమైనా బుద్ధి చెప్తారన్నది అయితే చూడాలి. నాకైతే ఎక్కడ హోప్ కనబడలేదు. వీళ్ళ తీరింతే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ దీక్షలు వేసుకున్నప్పుడు అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం అనేది తప్ప ఒక్కళ్ళు కూడా మా దేవాలయాలకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మా దేవాలయాల మీద వస్తున్న ఆదాయాన్ని మీరెందుకు అభివృద్ధికి ఖర్చు పెట్టరు, కనీసం ఇంత ఈ వేల మంది లక్షల మంది వస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎందుకు చూడరు, అక్కడ పరిశుభ్రత ఎందుకు మెయింటైన్ చేయరు, మంచినీటి సౌకర్యం ఎందుకు కల్పించరు, సెక్యూరిటీ పర్సనల్స్ని ఎందుకు మీరు అరేంజ్ చేయరు, అందరికీ దర్శనం మంచిగా జరిగేట్టుకు ఎందుకు చూడరు, తొక్కేసలాట ఎక్కడ జరగకుండా మీరు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారని కోర్టులు అడగవు, హిందూ భక్తులు అడగరు. ఇలా అడగనంత వరకు కూడా వాళ్ళ ప్రభుత్వాలు నడుస్తూనే ఉంటాయి. సో దయచేసి మీకు శబరిమలలో ఏమన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, లేదా నాకు లింక్స్ పంపించండి. దీన్ని మనం వైరల్ చేద్దాం. థ్యాంక్ యూ.